హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజేంద్ర బాలని. ఈరోజు వచ్చి మీకు మంచి వీడియో చూపిస్తున్నాను. ఇది వచ్చి ఒరిస్సా, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉంటుంది మహేంద్రగిరి కొండలు. మహేంద్రగిరి కొండలు మీకు ఈరోజు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చి చాలా బాగుంటుందండి. ఇది వచ్చి మనకి మందసా నుంచి వెళ్ళొచ్చు, మందసా నుంచి గుప్పిల్ నుంచి ఒరిస్సా నుంచి వెళ్ళొచ్చు. మహేంద్రగిరి కొండలు అంటే పాండవులు వనవాసం వచ్చిన చోటకి మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. అక్కడ మీకు పాండవులు వనవాసం వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఎలా గుడి కట్టారు, ఇల్లు కట్టుకున్నారు అన్నది చూపిస్తాను. ఇదేనండి, ఇక్కడ ఆగాను నేను. అంటే ఇది ఒరిస్సాలో అనేది. ఇక్కడ కొండలు ఉన్నాయి చూశారు కదా, ఈ కొండల్లో వ్యూ పాయింట్ అని చాలా బాగుంటుంది అన్నారు, అందుకే ఆగాము. ఆ రోజు వర్షం అలాగే మబ్బు, చలి అయితే విపరీతమైన చలి ఉందండి ఆ రోజు. అలాగే బండి తీసుకుని బయలుదేరాం. చూశారు కదా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. ఇది ఒరిస్సాలోదండి. మొత్తం ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయాం మేము. ఒరిస్సాలో ఉంటుంది మన గుప్పిలి లోపల నుంచి వెళ్ళాలండి. ఒరిస్సాలోనే ఉంది ఈ మహేంద్రగిరి కొండలు అంటారు, మీరు వినే ఉంటారు. పాండవులు కుంతీదేవిని తీసుకుని తల్లిని వనవాసంకి వచ్చిన చోటికి మేమైతే చూడడానికి బయలుదేరాం. మొత్తం వ్యూ పాయింట్ చూపిస్తున్నానండి. అంటే మధ్యలో ఆగాము, లంచ్ బ్రేక్ ముందు మధ్యలో ఆగాము. నేను మా బావగారు అలా బయలుదేరాం. మొత్తం ఘాట్ రూటేనండి. అక్కడ ఒరిస్సాలో హోటల్ దగ్గర మధ్యాహ్నం లంచ్ కానీ ఆగాము. ఇది ఒరిస్సా వాళ్ళండి. ఒరిస్సా నాకైతే లాంగ్వేజ్ రాదు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తున్నారు, తెలుగు వచ్చారని తెలుగు మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు నవ్వుకుంటున్నానండి. అది ఒరిస్సాలో హోటల్కి అక్కడ భోజనానికి కానీ ఆగామండి. ఒడియా రాసం చూశారు కదా, ఇది ఒరిస్సాలోని హోటల్ అనమాట. లంచ్ టైంలో మేము ఇక్కడ భోజనం చేసాము. భోజనం చేసి పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ వెళ్ళామండి పైకి. వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఆ హోటల్ కూడా ఒకసారి వీడియో తీయమని అడిగారు. మీరు ఏంటి యూట్యూబ్ చేస్తారా అని అడిగారు మమ్మల్ని. అవునండి అన్నాము. అందుకని ఒకసారి మా హోటల్ కూడా చూపించండి అన్నారు యూట్యూబ్లో. అలా వీడియో తీసానండి, చిన్న వీడియో. అంటే వీడియోస్ చూపించాను నేను వాళ్ళకి మేము చేసేవి. ఫుడ్ అయితే అసలు ఉప్పు కారాలు ఎక్కువ ఉండవండి. అంతా మామూలుగా మనం చప్పిడన్నం ఉంటాం కదండి, చప్పడిగా ఉంటాయి కూరలు కానీ అన్నం కానీ. ఎక్కువ బంగాళదుంప ఎక్కువ వాడతారండి వీళ్ళు. బంగాళదుంప, కాలీఫ్లవరు, క్యాబేజీ ఇలా వాడుతూ ఉంటారు. వెజ్జేనండి, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. ఆమ్లెట్ వేసి ఏదో అలా మధ్యాహ్నం టైంలో ఏదో అలా భోజనం చేసేసాము నేను మా బావగారు. చూశారు కదా వెజ్. చికెన్ కర్రీ కూడా ఉందన్నారు కానీ చికెన్ కర్రీకి మనకలాగా మసాలాలు ఉప్పు ఎక్కువ తినరండి వీళ్ళు, కారాలు. ఇది వెజ్ భోజనం అండి. ఇక్కడే భోజనం చేసాం మేము. ఫుల్ వాన, అసలు చలి అండి, మామూలుగా లేదు. మా పక్కన కూర్చున్నారు కదా, వీళ్ళిద్దరూ తెలుగు వచ్చిన వాళ్ళండి, మన తెలుగు వాళ్ళే. అక్కడ షాపులకి, కిరాణా షాపులకి స్టోరు అంటే సరుకు లైన్కి తిరిగి వాళ్ళు సరుకు అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒడియా వచ్చు. వాళ్ళు మాకు కొంచెం ట్రాన్స్లేషన్ చేసి పెట్టారు వాళ్ళతో. మాకేం కావాలన్నా వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు వాళ్ళ భాషలో లాంగ్వేజ్లో ఒడియాలో చెప్పారు. ఒరియోలో మా బావ చలికి వణికిపోతున్నాడు. పెట్రోల్ ఇక్కడ ఈ ఏరియాలోనే దొరికిద్ది అన్నారండి. ఇంకా మిగతా కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా దొరకదన్నారు. కాదు పెట్రోల్ ఎక్కువ అయిపోద్దండి. ఘాట్ రూట్లో కదా మేము బయలుదేరి వచ్చింది. పెట్రోల్ ఎక్కువ తాగేసిద్ది. అందులో నప్పెక్కాలి కదా కొండలు ఎక్కేటప్పుడు, ఊరికే పెట్రోల్ అయిపోద్ది. ఆమ్లెట్ వెజ్ భోజనం అండి. ఇక్కడ ఆమ్లెట్తో వెజ్ భోజనం చేసాం మేము. వీళ్ళు మన తెలుగు వాళ్ళనండి. అండ్ ఫైనల్గా వచ్చి ఇక్కడ మనకి టోల్గేట్ లాగా కనబడుతుంది చూసారా, చెక్ పోస్ట్ లాగా. ఇదేనండి మహేంద్రగిరి కొండకి కింద అనమాట ఇది స్టార్టింగ్. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ పైకి ఎక్కాలండి. ఇక్కడ ఎవరో వీళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చేసారండి కారులో. అక్కడ పార్కింగ్ అండి అది. ఏరియా అంతా మహేంద్రగిరి కొండల కింద అండి. ఇది చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ బండికి టోకెన్ తీసుకోవాలి. మేము పైకి అయితే వెళ్ళామండి. పైన చూశారు కదా, అంతా మంచు మామూలుగా లేదండి. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా ఇదిగా ఉంది, చాలా చలి. అస్సలు మామూలుగా పైకి మేఘాల్లోకి వెళ్ళినట్టు ఉందండి. పైన అంతా మేఘాల్లోనే ఉంటుంది కొండలో. ఆ కొండ అంత హైట్ ఉంటుందండి, భూమికి చాలా సముద్రానికి చాలా ఎత్తులో ఉంటుందండి ఈ కొండలు వచ్చి. పైకి వెళ్ళేసరికి మేఘాల్లో ఉన్నామండి మేము. కొండల పైన అంతా మేఘాలు, దట్టమైన పొగ, మంచు, చలి మామూలుగా లేదండి. వర్షం అయితే పడుతూనే ఉంది డ్రాపులుగా. అలాగే కష్టపడుకుంటూ ఎక్కాము. కొండపైకి ఎక్కేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ వర్షంలో మాకు కుదరలేదు. మీకు దిగేటప్పుడు ఏ ఘాట్ రూట్ ఎలా ఉండేదో చూపిస్తానండి. అది దిగేటప్పుడు అయితే వర్షం కొంచెం స్లో అయింది. అది మాత్రం వీడియో తీసాము, మీకు చూపిస్తాను. ఇది కొండపైన అండి. ఇక్కడే కుంతీదేవిని తీసుకుని పాండవులు వనవాసం వచ్చారండి.
అని అక్కడ ఏరియా అంతా చెప్పి వస్తూ ఉంటారు. ఇక్కడ గుళ్ళు ఉంటుందండి. ఆ బిల్డింగ్ వచ్చి మన గవర్నమెంట్ వాళ్ళదండి, ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళు కట్టింది అది. అక్కడ ఒరిస్సా గవర్నమెంట్ టూరిజం వాళ్ళు ఉంటారండి సెక్యూరిటీగా. ఇది పైన అండి, కొండపైన. ఈ కొండపైనే పాండవులు వచ్చి వనవాసంగా ఉన్నారని చెప్పేసి పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయండి. కొండరాళ్ళతో కట్టిన గోపురాలలాగా గుడి ఉంటుందండి లోపల. పైన కొండపైన ఇంకంతా చూపించడానికి ఆ రోజైతే మాకు ఛాన్స్ కుదరలేదండి. బాగా వర్షం వల్ల, మంచు వల్ల, చలి వల్ల మేము ఆ రోజు పైన మీకు క్లారిటీగా చూపించలేకపోయాం. ఎటు చూసినా కానీ మేఘాలంటే కిందంతా లోయలే ఉంటాయి కొండలో. మా బావ అయితే చలికి మామూలు కాదండి, అసలు మామూలు చలి లేదు. ఆయన అయినా కానీ ఫుల్ ఎనర్జెటిక్గా తిరుగుతూనే ఉన్నాడు నాతో పాటు. అసలు ముందు నీ డేర్కి చెప్పుకోవాలరా మధ్య ఇంత పైకి తీసుకొచ్చావు అన్నాడు. నాకు చాలా భయం వేసిందిరా బామర్దే, ఇంత చాలా దారుణంగా ఉంది కొండపైకి అని చెప్పేసి అన్నాడు. ఒరిస్సా వాళ్ళ గవర్నమెంట్ వెళ్దండి ఇది మేబీ బిల్డింగ్ వచ్చి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు ఇది కనబడడం చూశారు కదండి, ఇది గుళ్ళు ఇక్కడేనండి పాండవులు ఉన్నది. ఇది కుంతీదేవి కట్టించారంట. అంటే అక్కడ జూదంలో ఓడిపోయిన తర్వాత వనవాసంకి ఈ ఏరియాకి వచ్చారని చెప్పి ఒరిస్సాలో ఇవే మహేంద్రగిరి కొండల మీదే ఉన్నారని ఇక్కడ వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారండి వీటిని. మా బావగారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా బావ అయితే మామూలుగా కాదు, చాలా బాగుంది కానీ బీభత్సమైన చల్లిరా బాబు అంటున్నాడు. చాలా చలి అండి, మేఘాల్లోనే ఉంటాయి కొండలు వచ్చి. ఆ కొండల పైన అదండి మీకు దిగేటప్పుడు ఎంత హైట్ ఎక్కామో మీకు చూపిస్తాను. ఘాట్ రోడ్డు ఇంకా లోపల గుడి కూడా ఉందండి, అది ఇప్పుడు చూశారు కదా ఇదొకటి. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి మనకైతే ఆ రోజు కుదరలేదు. అక్కడ అసలు కనపట్ల, ఎదురు దగ్గరికి వచ్చిన మనుషులు కూడా, వెహికల్స్ కూడా పైకి వస్తుంటే కూడా హారంలో లైట్లు వేస్తేనే కనబడుతున్నాయి. అంత చలిగా ఉంది చూశారు కదండి. వెనకాల కుర్రోళ్ళు వస్తున్నారు, వీళ్ళు కూడా వచ్చారంట బైకుల మీద. చాలా అంటే చాలా రిస్క్తో కూడిన వీడియో అండి ఇది. అసలు కొండపైకి ఆ రోజు వీడియో తీసుకుంటూ వెళ్దామని చాలా ప్రయత్నించాం, కానీ మాకైతే అంత పొగ మంచు, చాలా చలిలో మాకు వీడియో పైకి వెళ్ళేటప్పుడు తీయటం అయితే చాలా కష్టం అనిపించిందండి. దిగేటప్పుడే తీసాం మేము. ఇది ఒరిస్సాలోనే ఉంటుందండి. చాలా ఘాట్ రోడ్డు అండి, చాలా హైట్. ఈ కొండలు వచ్చి పెద్ద పెద్ద కొండలు అండి. చాలామంది చెప్తారు మహేంద్రగిరి కొండలు అంటే చాలా పెద్దగా ఉంటాయని. మేము ఆ రోజు చాలా పెద్ద సాహసమే చేసామండి. ఆ రోజు మేము పైకి ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. అది 2 వీలర్ బండి మీద. కార్లతో కూడా పైకి వస్తున్నారు కానీ ఇదిగోండి చూశారు కదా. మేము లాస్ట్లో ఇక వెళ్ళిపోదాం అనిపించింది, మాకు టైం సరిపోలేదు. ఇంకా మేము నైట్ అంటే మళ్ళీ అక్కడి నుంచి పలాస నుంచి విజయవాడకు బయలుదేరేయాలి, హరిపురం నుంచి. అందుకని మేము త్వరగా వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాము. అప్పటికే మాకు అక్కడ 3:30 అయిపోయింది. ఇంకా దిగేసాము. అసలు మాకు పైన అయితే కానీ వెహికల్ దిగేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు ఏం కనబట్టలేదండి, అంతా పొగమంచు, మేఘాలే, ఫుల్ మేఘాలండి. అసలు మీకు దిగేటప్పుడు చూపిస్తున్నాను చూశారు కదా ఘాట్ రోడ్డు. అసలు బండి అయితే ఆఫ్ చేసేసానండి, ఇంజిన్ ఆఫ్ చేసేయడమే, హార్న్ కొట్టుకుంటూ వెళ్ళడమే, తాళం ఆన్ చేసి. ఊరికి బండి ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా కానీ కిందకి వెళ్ళిపోతామండి, అందులో డౌట్ లేదు. ఎంత టర్నింగ్స్ ఉన్నాయో చూశారు కదా, ఫుల్ ఘాట్ రోడ్ అండి. అరకులాగా మీరు అరకెళ్ళి ఉంటారు కదా, అరక కంటే పెద్ద అంటే అరకంత స్పేస్ ఎక్కువ ఉండదు రోడ్డు, ఫుల్ ఘాట్ రోడ్ అండి. డ్రైవింగ్ ఏమాత్రం అలా రోజు వర్షంలో స్లిప్ అయినా కానీ మనం కిందకి డబ్బా వెళ్ళిపోతామేనండి, అందులో డౌట్ లేదు. బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది కాబట్టి మాకు కొంచెం చాలా కోఆపరేట్ చేసిందండి బండి. టీవీఎస్ జూపిటర్ బండి. మా బావగారు ఒక బండి ఇచ్చాడు. ఆ రోజు ఇవ్వను, మీరు ఎక్కడిలాగా ఏదో ఒకటి సాహసాలు చేస్తారు, వర్షాలు పడుతూనే వద్దని చెప్పేసి అన్నాడు బండి. అయినా కానీ మేము తీసుకుని ఎలాగలో ఒప్పించి వచ్చాం. చూశారు కదా, ఇదే కొండ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్కామండి. అప్పుడైతే వర్షం ఎక్కువ ఉండటం వల్ల, కొంచెం చలి మంచు ఎక్కువ ఉండటం వల్ల వీడియో తీయడానికి మాకు కుదరలేదు. అందుకని మేము దిగేటప్పుడు వీడియో తీయగలిగామండి, చూపిస్తున్నాను కదా. ఇదే కొండ అండి. ఇంత పెద్ద కొండల నుంచి వెళ్ళాం మేము మహేంద్రగిరి కొండల పైకి. 2 వీలర్ మీద డ్రైవింగ్ అయితే మాకు మామూలుగా ఎక్స్పీరియన్స్ కాదండి, ఎక్కువ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి 2 వీలర్ డ్రైవింగ్ బాగా చేస్తానండి. దాని మూలన అది ఇప్పుడు ఏదో దేవుడి దేవుళ్ళు అలా ఉపయోగపడింది. ఘాట్ రూట్ల మీద దిగి వెళ్ళడం, వెనకాల మా బావగారు కూడా ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు, మాటలు చెప్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది. చాలా పెద్ద పెద్ద ఘాట్ రూట్లు అండి, మామూలు కాదు అసలు అక్కడికి వెళ్ళాలంటే. ఒరిస్సా నుంచి, ఆంధ్ర బార్డర్ సరిహద్దు నుంచి ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యి మహేంద్రగిరి కొండలకు పైకి వెళ్ళాలండి. అక్కడికి కొంతమంది కారులతో వస్తున్నారు, కారులో వచ్చారు కానీ వాళ్ళు కూడా చాలా టెన్షన్గా భయంగా వచ్చారండి క్లైమేట్ చూసి. చూశారు కదా, చుట్టూ ఫారెస్ట్ లాగా ఉంటుంది, సేమ్ ఫారెస్ట్లోనే ఉంటుందండి, ఫారెస్టే. ఆ ఫారెస్ట్ ఏరియాలో కొండలండి ఇవి. ఈ కొండలపైకి సేమ్ ఇలాగే ఎక్కామండి వెళ్ళేటప్పుడు మేము. చూశారు కదా, అసలు బండి అయితే ఊరిని వెళ్ళిపోతుంది.
అంత డౌను చాలా లోయలండి. లోయ మొత్తం కొండలు ఎటు చూసినా కానీ భారీ మలుపులు అనమాట. టర్నింగ్లు అయితే బీభత్సంగా ఉంటాయండి ఇక్కడ. అసలు చిన్న బరస్ట్ అయినా కానీ మామూలుగా బండికి అంతే సంగతులు. కానీ రోడ్డు మాత్రం చాలా బాగా చేశారండి. ఇంకా కింద రోడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. గవర్నమెంట్ బాగా చేసింది ఒరిస్సా వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు రోడ్లు కానీ చెప్పేసి అన్నారు అక్కడ వాళ్ళు. అలా కిందకి మేము వచ్చేస్తున్నామండి. మళ్ళీ మేము చూసిన తర్వాత అక్కడ మహేంద్రగిరి కొండలు అండి ఇవి ఒరిస్సాలో ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మరీ ఒరిస్సా కాదని మందసా నుంచి వెళ్ళొచ్చు, మందసా పలాసా నుంచి కూడా వెళ్ళొచ్చు. మందసా నుంచి అయితే ఇంకా దగ్గర అండి ఇది చూడడానికి. అంతా ఫారెస్ట్ ఏరియా అండి, చుట్టూ ఫారెస్ట్ ఏరియానండి. చాలా బాగుంటుందండి ఇది. మామూలు టైంలో అయితే, వర్షం టైంలో అయితే ఇలా చాలా ఇబ్బంది అయిపోద్ది, కానీ మామూలు సమ్మర్లో కానీ మామూలు టైంలో అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. పైన చూడటానికి వెళ్ళొచ్చు ఘాట్ రూట్లో. ఎలాగైనా ఈ వీడియో చేయాలి, ఒకసారి వెళ్ళాలనుకుని మేము బయలుదేరాము ఆ రోజు. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను. చూశారు కదా పక్కన అంతా లోయలే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూశారు కదా టర్నింగ్లు ఎలా ఉన్నాయో, చాలా పెద్ద టర్నింగ్లు అండి. లోయలు అయితే మామూలుగా ఉండవు మీకు. అంతా ఫారెస్ట్ ఏరియాలో కొండలండి ఇవి. బండి మేము ఎక్కి వెళ్ళేటప్పుడైతే చాలా ఇబ్బంది పడిందండి. ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది ఏం కాదు, కానీ చాలా టెక్నిక్గా ఈజీగా బండిని అయితే పైకి తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. దిగేటప్పుడు అంత కష్టం అనిపించదండి, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. మనకి ఎదురుగా వెహికల్ వస్తుంది చూసారా.